నేను మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నా గురించి అనుకుంటున్నాను, కానీ మీ గురించి అనుకుంటే నాకు నిద్ర పట్టదు. నేను 3 లక్షలు ఇచ్చి 4 నెలలైంది. బిజినెస్ ఏం చేస్తున్నారో చెప్పరు, ఎలా చేస్తున్నారో చెప్పరు, మీరు ఎంత పెట్టారో కూడా చెప్పరు. నా చేత మాత్రం డబ్బు డ్రా చేయించారు. మేమైనా తినేసావా? మీ చేత డబ్బు డ్రా చేయించింది వ్యాపారం కోసమేగా. బాబు, మీ వ్యాపారం వద్దు, పార్ట్నర్షిప్ వద్దు. నా డబ్బు నాకు పడేయండి, తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తాను. వ్యాపారంలో మేము డబ్బు పెట్టాంగా. కావాలంటే మనం వ్యాపారం నుంచి వడ్డీ తీసుకుందాం. ఈ 4 నెలల వడ్డీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చేయండి. నాకు మీ వడ్డీ వద్దు కానీ అసలు ఇచ్చేయండి. అతని దగ్గర డబ్బులుండి నాకు ఇవ్వలేదు, అడ్డం ఉండి ఇప్పించాడు. నాకేదో భయంగా ఉంది. 3 లక్షలు ఈ మధ్యలో చూడలేదు కదా, అందుకే భయం వేసి ఉంటుంది. నీకంత భయంగా ఉంటే కనుకయ్య నా అకౌంట్లో నుండి 3 లక్షలు ఇచ్చేసి. మరికనే భయం పోయిందిగా, గంట కొట్టేద్దాం. కానీ చేయండి. తీసుకోండి. ఆగండి ఆగండి, ఈ హ్యాపీ అకేషన్ లో స్పెషల్ డ్రింక్ ఇవ్వదలుచుకున్నాను. తీసుకోండి. ఆగండి, పర్వాలే. హలో, శంకర్రావు హియర్. మంచి వాళ్ళకే రోజులు ముంచుకొస్తాయంటారు, అందుకేనేమో అంత మంచివాడు వెళ్ళిపోయాడు. రాత్రి మందు పుచ్చుకునేటప్పుడు బాగానే ఉన్నాడుగా. ఏమంటారు, ఈ బాగులు బోగులు అన్ని కొట్టేయండి, టైం అయిపోయింది. హాయిగా వెళ్ళిపోయాడు, హాయిగా వచ్చాడు, హాయిగా తాగాడు, హాయిగా తిన్నాడు, హాయిగా నిద్రపోయాడు, హాయిగా వెళ్ళిపోయాడు. అంతా హాయిగా జరిగిపోయింది. మీరు ఎవరు ఏం బాధపడక్కర్లేదు, హాయిగా ఉండండి. కనకయ్య, నువ్వేమైనా చెప్పు, మొత్తానికి అతను ఇబ్బందులోనే పోయాడయ్యా. ఇదిగో ఈ శంకర్రావు 3 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. మాట ఇచ్చిన వాడు 3 లక్షలు ఇచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగిండేదా? లేదండి, నేను చెప్పినట్టుగానే 3 లక్షలు ఇచ్చేసాను. ఇచ్చేశారా? నిజంగానా? ఇచ్చారా లేకపోతే చచ్చిపోయిన వాళ్ళకి సాక్షి ఉండదు కదా అని ఇచ్చానని చెబుతున్నారా? లేదు కనుకయ్యా, నిజంగానే అన్నమాట ప్రకారం 4 రోజులకే ఇచ్చేసాను. నా ఇల్లు తనఖా పెట్టి నేను గ్యారంటీ ఉండి నేను ఇచ్చాను 3 లక్షల రూపాయలు. బాబు విన్నారా, ఎంత ఘోరమో విన్నారా? ఈయన ఇచ్చిన 3 లక్షల రూపాయలు పుచ్చుకున్న విషయం మీతో గాని ఆయనతో గాని ఆఖరి నాతో గాని చెప్పకుండా ఉన్నారంటే మరి ఎందుకు చెప్తాడు, ఎలా చెప్తాడు, అదంతా నాకు తెలుసు. తెలుసా? కాటన్ నుంచి టెరికాటన్ మారగానే అనుమానం వచ్చింది. నడిచి వెళ్లేవాడు ట్యాక్సీ ఎక్కగానే అనుమానం వచ్చింది. వెజిటేరియన్ తినేవాడు బిర్యానీ తిన్నప్పుడే అనుమానం వచ్చింది. మొత్తానికి వీడెక్కడో డబ్బు పట్టేశాడని. అంటే ఆ డబ్బు మీకు ఇవ్వలేదా? లేదే. ఏ బిజినెస్ లో పెట్టలేదా? పెడతానన్నాడు, అతను పెట్టడం లేదు, మమ్మల్ని వ్యాపారం చేయమనం లేదు. మరి డబ్బు ఏం చేశాడు? చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. అతనికి ఎక్స్ట్రాగా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. 2 ఫ్యామిలీస్తోనూ పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళ పెళ్లి చేశాడు. ఏమిటి, ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళ పెళ్లిళ్ళు చేశాడా? అయితే ఈయన ఇచ్చిన 3 లక్షలకి జవాబుదారీ ఎవరండి? ఆయన పేరు మీద అరంగళం భూమి కూడా లేదు, అరకాసు బంగారం కూడా లేదు, కనీసం తాటాకు గుడిసె కూడా లేదు. అయితే 3 లక్షలు శంకర్రావు గారు కట్టాల్సిందేనా? అడ్డం ఉన్నందుకు ఆయనే కట్టాలి మరి. నేను డబ్బు ఇవ్వకపోవడం ఏంటండి? మీరు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. నేను కరెక్ట్ గా 11-15 నిమిషాలకి ట్యాక్సీ దిగానండి. నేను కరెక్ట్ గా 11-15 నిమిషాలకి క్యాషియర్ గారి గదిలో అడుగు పెట్టానండి. క్యాషియర్ గారు లేరండి. నేను కరెక్ట్ గా 11-18 నిమిషాలకి జనరల్ మేనేజర్ గదిలో అడుగు పెట్టాను. నా స్వహస్తాలతో తన చేతుల్లో 25,000 రూపీస్ క్యాష్ పెట్టానండి. వెరీ గుడ్. రసీద్ ఎక్కడ? రసీద్ ఏమిటండి? మీ యాంగిల్ ఏం బాగాలేదండి. శంకర్రావు గారు పెద్ద మనిషి అండి. ఏ యాంగిల్లో ఆయన రసీదు అడగమంటారండి? శంకర్రావు పెద్ద మనిషి కావచ్చు అయ్యా, కానీ రసీదు లేకుండా నమ్మడం ఎలా? ఇది బ్యాడ్ యాంగిల్ సార్. అయ్యా, బిజినెస్ ఎన్నో యాంగిల్స్ లో ఉంటుందండి. కొన్ని యాంగిల్స్ లో కాగితం రాస్తామండి,
కొన్ని యాంగిల్స్ లో నోటు మాట మీద చేస్తామండి. నీ యాంగిల్స్ ఏమైనా కానివయ్యా, మా కంపెనీ యాంగిల్ ప్రకారం క్యాషియర్ దగ్గర డబ్బు కట్టాలి, అతని దగ్గర రసీదు తీసుకోవాలి. That's all. అంటే మీ యాంగిల్లో నేను పాటుగా కనిపిస్తున్నాను అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. కరెక్ట్ యాంగిల్ వచ్చారు గురుగారు. వాట్ మిస్ శంకర్రావు, ఇతను నీకు 25,000 రూపాయలు ఇచ్చాడా? బాబు మీరు యాంగిల్ మార్చేసేటండి. ఏ శంకర్రావు మాట్లాడు. ఇచ్చాడు. అమ్మయ్యా డైరెక్ట్ యాంగిల్ వచ్చారు గురుగారు. అయ్యా ఎప్పటికే ఎన్నో యాంగిల్స్ లో దెబ్బతిన్నాను. నా రిసీట్ ఇప్పించండి. ఆల్ రైట్, మీరు వెళ్ళి బయట కూర్చోండి, పంపిస్తాను. సరేనండి. చూడు శంకర్రావు, నువ్వు నిజంగానే ఆ 25,000 తీసుకున్నావా? తీసుకున్నానండి. ఏం చేశావు? తర్వాత చెప్తానండి. తర్వాత కాదు, ఇప్పుడు చెప్పు, ఏం చేశావు? పర్సనల్ గా వాడుకున్నానండి. పర్సనల్ గా వాడుకున్నావా? ఖాతాలో జమ కట్టకుండా, రసీదు రాయకుండా, ఇప్పుడు నేను అడిగితే పర్సనల్ గా వాడుకున్నాను చెప్తావా? చూడు మిస్ శంకర్రావు, నీ నిజాయితీ నమ్ముకుని ఇన్ని లక్షల వ్యాపారం నీకు అప్పగించాను. నీ నిజాయితీ నమ్ముకుని నేను జనరల్ మేనేజర్గా చేశాను. రోజు రోజుకు నీ నిజాయితీ సన్నగిలుతోంది, నీ మీద నమ్మకం కూడా పోతుంది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నువ్వు ఈ జాబ్కి రిజైన్ చేయడం మంచిది. సరే, వెంటనే ఆ 25,000 కంపెనీలో జమ కట్టి. అలాగే సార్. ఆ 25,000తో పాటు మా ఫ్రెండ్ సత్యానికి 3 లక్షలు ఇచ్చారు, వడ్డీతో సహా. అది కూడా కట్టేసుకోండి. ఏ ఎందుకని? అతను గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు సార్. చనిపోయా? మరి ఆ డబ్బేమైంది? తెలియదండి. పార్ట్నర్స్ కూడా తెలియదన్నారు. అందుకే నీకు ఆ రోజే చెప్పాను, ఒకడికి జామీన్ ఇవ్వడం అంటే మనం జైల్లో ఉండడం అని, ఒకరి హామీ ఉండడం అంటే మన తల తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టడం అని. నా మాట విన్నావా నువ్వు? సార్, నాకున్నదల్లా మీకు తనఖా పెట్టిన ఇల్లు ఒక్కటే. దాన్ని వేలం వేస్తారు, అమ్మేస్తారు. మీ బాకీ తీర్చుకోండి. బాకీ తిరగా ఏమన్నా మిగిలితే నాకు ఇవ్వండి. మీ బాకీ తిరగకపోతే నన్ను వదిలేయండి. నువ్వు ఇక్కడే ఉండవు, మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తాం. మురళి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అడిగితే మేము కూడా అన్నాను చెప్పదు. వెళ్ళి తెలిస్తే వాళ్ళ ఇంటికి రమ్మంటారా? పెడితే లోకు అయిపోతాం. తలిపేసి నమస్కారం అండి అయ్యగారు, అమ్మగారు. మా అయ్యగారు అమ్మగారు ఎక్కడండి? అదేమిటి, మీ ఇంట్లో ఉన్నారని మేము కలుద్దామని వచ్చాం? లేరండి, మీ దగ్గర ఉన్నారు నేను అనుకుంటున్నానండి. అక్కడ లేరు, ఎక్కడ లేరు, ఎక్కడ ఉన్నారండి? అద్దెలేకేగా తిరుగుతున్నాం. బాబు ఆంజల్ గారు, గిరిబాబు గారా? ఓహో, త్యాగయ్య గారు కూడా ఉన్నారా? నమస్కారం బాబు, నమస్కారం. ఏమండి, బ్రహ్మాండమైన వ్యాపారం అండి. ఏమండి, మంచి వ్యాపారం చెప్పండి, మంచి వ్యాపారం చెప్పండి బాబు బాబు అని మొరపెట్టుకున్నాను కదా. ఏమన్నా చెప్పారా మీరు? ఇదిగోండి బ్రహ్మాండమైన వ్యాపారం పట్టుకుంటే మధ్యప్రదేశ్ లో రూపాయి సరుకు 30 ఇచ్చి కోట్లు గడించాడండి ఒకడు. ఊరుకోవయ్యా, రూపాయి వస్తువు 30 ఎలా ఇస్తాడు? అబ్బా, అక్కడే ఉందండి పెద్దల ఎడ్యుకేషన్. ఇప్పుడు 100 రూపాయల సరుకు 75 రూపాయలకి ఇస్తున్నాడండి. అంటే 75 ఇవాళ కట్టి చేసుకుంటానండి. 45 రోజుల తర్వాత సరుకు ఇస్తానండి. మరి ఇన్ని రోజులకి వడ్డీ అవుతుంది కదండి, అదే లాభం అండి. అబ్బో, చాలా తెలివైన వ్యాపారమే. ఈ వ్యాపారం మనం కానీ ఒక నెలలు చేసామా కోట్లు గడిచినట్టే. అయితే ఓ పని చేద్దాం, వాడు రూపాయి వస్తువు 30 కదా ఇస్తున్నాడు, మనం రూపాయి వస్తువు 10 రూపాయకి ఇచ్చేద్దాం. అయ్యో బాబు, మునిగిపోతా ఉండే నష్టం అండి బాబు. ఏమిటా నష్టం? రూపాయి సరుకు 10 రూపాయకి ఇవ్వడం నష్టం కదండి. అసలు మనం సరుకిస్తే కదా నష్టం. అలాగా అయితే అసలు ఆపే. అలా కాదు, ఓ పని చేద్దాం, మొదట 25 మందికో 50 మందికో సామాన్లు ఇద్దాం, తర్వాత ఎగ్గొడదాం. నాదో చిన్న డౌట్,
రూపాయి వస్తువు ₹1 ఇస్తామంటే వినటానికే అపనమ్మకంగా ఉంది. అందులో మనం చేస్తున్నామంటే మనల్ని నమ్మి జనం వస్తారన్న నమ్మకం నాకు లేదు. అబ్బా గొప్ప ముక్క చెప్పారండి బాబు. అవిశ్వాసం ప్రకటించుకుని చైర్మన్ పదవి పోగొట్టుకున్నాడు మహానుభావుడు. అవిశ్వాసం ప్రకటించుకుని షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవి పోగొట్టుకున్నాడు మహానుభావుడు ఈయన. అవిశ్వాసం ప్రకటించుకుని కాలేజీలో సరే అవిశ్వాసం ప్రకటించుకుని బండ్రోజు పదవి పోగొట్టుకున్నాను నేను. అంచేత ప్రజల్లో విశ్వాసం ఉన్నవాడు మనలో ఒక్కడు కూడా లేడు. ప్రజల్లో విశ్వాసం ఉన్నవాళ్ళు ఒక్కడైనా లేకపోతే ఈ వ్యాపారం సాగదు. నిజమయ్యా, జనంలో అంత విశ్వాసం ఉన్నవాడు మన మీద విశ్వాసం తెలవస్తాడు. ఉన్నాడయ్యా, మన శంకర్రావు లేడు, సత్యానికి 3 లక్షలు ఇచ్చాడే ఆయన. ఏమంటారు? అతనైతే బ్రహ్మాండంగా ఉంటుంది. సర్లేండి, ఇల్లు ఏలం వేసుకుని పరపతి పోగొట్టుకున్నాడు. అదే పొరపాటు. ఇల్లు వేలం వేసిన తర్వాతే అతని మీద సానుభూతి పెరిగింది. స్నేహితుల కోసం ఇల్లు పోగొట్టుకున్నాడని. అటువంటి వాడితో మనం వ్యాపారం చేస్తే జనానికి నమ్మకం కలుగుతుంది. చూడు కనుక వెంటనే వెళ్ళి అతను ఎక్కడున్నా తీసుకురా. వస్తాడంటారా? కనుకయ్య మనం నలుగురు వెళ్ళి 4 మాటలు చెప్పి అతని ఉబ్బెత్తే తప్పకుండా వస్తాడయ్యా. నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శంకాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భైవాయ చ నమో హగ్రే వధాయ చ నమో నమస్కారాయ నమః శంభవే చ మధో భవే చ నమః శంకరాయ చ వజస్కరాయ చ ఓం నమః శివాయ చ శివతరాయ చ. భవానీ శంకర ప్రేక్షర్థం భవానీ శంకర పూజాం కరిష్యే. ఓం శంభవే నమః.